ఎంత వయసు పెరిగినా అందం తరగట్లేదు ఆవిడికి. దీని వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది, కనుక్కోవాలి. ఆరావళి 9 రాజ్యాలకు మహారాణి. తన వయస్సు 200 సంవత్సరాలు. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా 25 ఏళ్ల అమ్మాయిలా తన సౌందర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అందంతో పాటు పొగరు కూడా ఎక్కువే. ఏ మగాడైనా తన కాళ్ల కింద ఉండాల్సిందే. ఆరావళికి సేవ చేసే శకుంతల అనే చెలికత్తె ఆరావళిని స్ఫూర్తిగా తీసుకుని ఆయుర్వేదం వాడి అలాంటి శక్తిని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యింది. చివరికి ఒక సిద్ధముని కలవడానికి అడవికి వెళ్లి ఆరావళి అందం గురించి చెప్తూ, స్వామి, ఎంత వయసు పెరిగినా అందం తరగట్లేదు ఆవిడికి. ఆ రహస్యం ఏదో నాకు చెప్పండి స్వామి, తెలుసుకోవాలనుంది. అది దేవరహస్యం. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. అది నీకే మంచిది కాదు. వెళ్ళిపో శకుంతల. అలా అనకండి స్వామి, నేను ఆవిళ్ళ అందంగా తయారవ్వాలి. మరణం సంభవిస్తుంది శకుంతల అని ఎంత హెచ్చరించినా శకుంతల ఆ సిద్ధముని కాళ్ల మీద పడి మొండిగా అభ్యర్థించింది. చివరికి ఆ సిద్ధముని ఆరావళి జీవిత రహస్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. వింటుండగానే శకుంతలకి రోమాలు నిక్కబడుచుకుని భయంతో స్తంభించిపోయింది. ఈ రహస్యం ఎవరికీ చెప్పనని మాట. అలాగే స్వామి, చెప్పను అని ఆ సిద్ధమునికి ప్రతిజ్ఞ చేసి వెనక్కి తిరిగి రాజ్యానికి వచ్చేసింది. యథావిధిగా ఆరావళికి సేవ చేస్తుంది గాని మనసంతా భయంతో నిండిపోయి వింతగా ప్రవర్తిస్తుండటంతో ఆరావళికి అనుమానం వచ్చి, శకుంతల, ఏంటి సంగతి? గత 2 రోజులుగా నీ తీరు వేరేలా ఉంది. రాత్రి ఒక పీడకలు వచ్చింది మహారాణి. అది బుర్రలో నుంచి పోవడం లేదు, అందుకే అని అబద్ధం చెప్పి తెలివిగా తప్పించుకుంది. ఆరావళి కూడా పెద్దగా స్పందించలేదు. ఆ రోజు రాత్రి శకుంతలకు ఒక కల వచ్చింది. అందులో ఆరావళి జుట్టు విరబోసుకుని వికృతంగా కనబడి ఎర్రటి కళ్ళతో, ఏంటే శకుంతల, నాలాగా అవ్వాలని నా జన్మ రహస్యం తెలుసుకోవడానికి సిద్ధముని దగ్గరికి వెళ్ళావా? పైగా పీడకలొచ్చిందని అబద్ధం చెప్తావు. నిన్ను చంపేస్తానే. శకుంతల చెమటలు కక్కుతూ ఉలిక్కిపడి లేచి ఎప్పుడు తెల్లవారుతుందా అని గుడ్లగోపలా ఎదురుచూసి సూర్యోదయం కాగానే ఆ సిద్ధముని కలవడానికి పరిగెత్తుకుంటూ అడవికి వెళ్ళింది. అడవికి వెళ్లి చూడగానే సిద్ధముని ఒక రాయిలా మారిపోయున్నాడు. 100 కొద్దీ పాములు ఆ రాయి చుట్టూ ఆక్రమించుకున్నాయి. అది చూసి శకుంతల ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అసలు సిద్ధముని ఎందుకు రాయిలా మారిపోయారు? ఆరావళికి శకుంతల గురించి తెలిసిపోయిందా, లేక నిజంగా అది కలేనా? నిజానికి ఆరావళి జీవిత రహస్యం ఏంటి? ఆ ఆరావళి చావును ఎలా జయించింది అన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. తరాలు మారినా ఆ రహస్యాన్ని ఛేదించడం ఎవ్వరి తరం కాలేదు. ఆ రాజ్యంలో ఆరావళి చెప్పిందే ధర్మం, చేసిందే న్యాయం. ఆరావళికి ఎదురు తిరిగే ధైర్యం ఈ భూలోకంలోనే ఎవ్వరికీ లేదు. ప్రతిరోజు ప్రశాంతంగా ఆదమరిచి నిద్రించే ఆరావళిని గత కొద్ది రోజులుగా ఒక పీడకల వేధిస్తోంది. తనని నిద్రకి దూరం చేస్తోంది. ఒకానొకనాడు ఆ పీడకల తిరిగి వచ్చింది. ఆమెను తన కౌగిట్లో బంధించాడు. ఆరావళి తన చేతిలో ఉన్న కత్తితో విక్రమ్ని వెన్నుపోటు పొడిచింది. గట్టిగా అరిచి విక్రమ్ పక్కకూరేయాడు. ఆరావళి అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచింది. తన శరీరం చెమటతో తడిసిపోయింది. గడిచిన 200 సంవత్సరాలలో ఆరావళి ఇటువంటి కలవరానికి ఎప్పుడూ గురి కాలేదు. మంచం దిగి మంచినీళ్లు తాగి ఆరావళి తన మందిరం బయటకు వచ్చి ఆకాశంలో ఉన్న నిండు చందమామను చూస్తూ నిలబడిపోయింది. అసలు ఏంటిది? ఏం జరుగుతోంది? నాకు ఎవరైనా ఏదైనా సందేశం ఇద్దామనుకుంటున్నారా అని ఆకాశం వైపు చూస్తూ ఆరావళి ఆలోచనలో పడింది. ఇంతలో నల్లటి మేఘాల ఆవలి ఉన్న తెల్లని నక్షత్రాలు నేలవైపు రాలుతున్నాయా అన్నట్టు ఒక స్వరం వినిపించింది. ఆరావళి, నీ పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది. నీకు బాగా దగ్గరైన వాళ్ళు, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండు అని ఆ స్వరం హెచ్చరించింది. ఆ మాటలు వినగానే ఆరావళిలో ఆవేశం పొంగింది. రౌద్రంతో ఆరావళి, ఈ సువిశాల రాజ్యంలో అంత ధైర్యం ఎవరికుంది?
అలా అనుకోవద్దు. కొన్ని ప్రత్యేక పనుల కోసం కొందరు మనుషులు మళ్ళీ పుడుతుంటారు. నా పేరు ఆరావళి. నేను అవనికే రాణిని. ఈ భూలోకాన్ని ఏలే దేవతను నేనే. మృత్యువు కూడా నా దరి చేరదు. 200 సంవత్సరాల క్రితం తను ప్రేమించిన విక్రమ్ను వంచించి అతని ప్రాణాలు తీయడంతో ఆరావళి విజయ ప్రస్థానం మొదలైంది. ఆ విజయ పరంపర 200 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. తన చుట్టూ ఉన్నవారు వయసు పెరిగి ప్రాణాలు వదిలేస్తున్నారు. కానీ ఆరావళి మాత్రం చెక్కు చెదరని లేదు. అంతేకాదు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తన బలం పెరుగుతూనే ఉంది. ఆరావళి శక్తియుక్తులకి, తను పన్నే పన్నాగాలకి భయపడిన తన చుట్టుపక్కల ఉన్న 9 రాజ్యాలు ఆరావళికి సామంతులుగా చేరాయి. కుందర రాజ్యాన్ని తిరుగులేని రాజ్యంగా ఆరావళి పరిపాలిస్తోంది. ఎంతో ధైర్యం ఉన్నప్పటికీ ఆకాశవాణి ఇచ్చిన హెచ్చరిక ఆరావళి మనసులో కలవరం కలగజేసింది. అదే ఆలోచనలతో ఆరావళి నిద్రలోకి జారుకుంది. అయితే ఆరావళి తను ఎందుకు చంపిందో అర్థం కానిది విక్రమ్ అది తెలుసుకోవడం కోసం భాగ్యలక్ష్మి కొడుకైన విక్రమ్ సింహ శరీరంలోకి చేరాడు. మంచం మీద ఉన్న విక్రమ్ భారంగా ఊపిరి తీసుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాడు. ఆకాశం బద్దలైందా అన్నట్టు ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి. ఆ ధాటికి దీపాలన్నీ ఆరిపోయాయి. ఆ చీకట్లో మిణుగు మిణుగుమంటూ ఒక కాంతి ఆకాశం నుండి దిగి వచ్చింది. అతను కళ్ళు తెరిచాడు. అయితే ఇప్పుడు కళ్ళు తెరిచింది అనారోగ్యవంతమైన విక్రమ్ సింహ కాదు. 200 సంవత్సరాల క్రితం ఒక దుర్మార్గురాలి మోసంతో చనిపోయిన మేరురాజు యువరాజు విక్రమ్ ఆత్మ అది. ఏంటి ఫ్రెండ్స్, ఈ కథలో ఏం జరిగిందా తర్వాత అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? పాకెట్ FM యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వినండి జగదేక వీరుడు.